మీరు హనుమాన్ ఏంటి అది మరేనా అదే పెద్ద బాహుబలి అన్నారు, అది బాహుబలి కాదు. కలెక్షన్ అంటే సినిమాలు ఏమీ లేక అది ఒక రకంగా దానికి అన్ని రకాలుగా దిల్ రాజు గారు ఇచ్చిన కొంచెం ఇండైరెక్ట్ ప్రమోషన్ కావచ్చు, బట్ అన్నీ కలిసి వచ్చినాయి. సరే సినిమా హీరో సెంట్రిక్గా బాగా జరిగింది. పాప మా అబ్బాయి బాగా చేశాడు, కష్టపడ్డాడు, కొత్త ఇదైనా కానీ ఎక్కడ ఇది లేకుండా తను ఇది చేశాడు. బట్ కానీ గుంటూరు కారాన్ని అనవసరంగా మింగేశారే పాప. మా గుంటూరు కారం ప్రొడ్యూసరు చెప్పింది కరెక్టే, ఆయన సినిమా అదేమీ తీసేయదగ్గ సినిమా కాదు, ఆయన అది యావరేజ్ సినిమా. దాన్ని మహేష్ బాబుని అసలు అట్లా ఎట్లా చేసి మొత్తానికి దాన్ని అటు చేసి ఇటు చేసి పొట్లాన్ని చుట్టి పాడేశారు. కారం అని చెప్పి కారం కళ్ళలో కొట్టారన్నారు. కారం కళ్ళలో ఎక్కడ కొట్టాడండి అతను? ఏంటండి పాప అనవసరంగా ఆ సినిమాని ఇది ఎట్లా అయిందంటే చివరికి వాళ్ళని పడగొట్టి వీళ్ళని పడగొట్టి చివరికి హనుమాన్ని పైకి లేపాలన్నట్టుగా హనుమాన్ని పైకి తీసుకొచ్చి వీళ్ళందరినీ కింద చెత్త కొట్టేశారండి పాపం. అంటే కాదండి, హనుమాన్ పైకి లేపాలన్న ఉద్దేశం కాదు. కానీ యాక్చువల్గా ఏమైందంటే ఇందాక మీరు చెప్పినట్టుగా బాహుబలి అనే లాంటి సినిమాని ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయంటే అండి ఆ సినిమాల మీద. కాబట్టి అది ఎంత బాగా తీసినా కానీ ఎక్కడో చోట వాళ్ళకి అసంతృప్తి ఉంటుంది. లేదు బాగానే ఉందనుకోండి, ప్రభాస్ బాగా చేశాడు అద్భుతం అంటారు. కానీ తేజ సజ్జా మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవండి, జీరో అనమాట. ఎందుకంటే థియేటర్స్ కూడా ఇవ్వకపోయేసరికి అందరూ ఏమనుకున్నారంటే ఆ సినిమా ఏదో చిన్న సినిమా, ఏదో ప్రశాంత్ వర్మ తీశాడు, అదేం పెద్ద ఉంటుంది, అందుకని థియేటర్లు ఇవ్వలేదు, ఇండస్ట్రీ వాళ్ళందరూ దాన్ని పట్టించుకోలేదు అన్నారు. అలాంటి ఒక నెగిటివ్ ఇంపాక్ట్తోనో లేకపోతే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఒకసారి థియేటర్కి వెళ్ళిన తర్వాత అంటే ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళిన వాళ్ళకి అది నిరాశపరిచిన మాట నిజం. మీరు అన్నట్టుగా అది ఆహో ఓహో అనుకుని వెళ్ళిన వాళ్ళకి అసలు నిరాశపడ్డారు. ఏం పెద్ద గొప్ప సినిమా ఇది, పెద్ద గొప్ప కథే ఉంది అని అనుకున్నారు. కానీ మీరు సుబ్బారావు గారు చెప్పింది నేనైతే మొత్తం సినిమాకి వెళ్ళాం, నాకేమి మీరు అసలు బాహుబలి అన్నారు. ఆ బాహుబలి నాకు అక్కడ కనపడలా, యావరేజ్ ఉంది. సినిమా బాగా చేశారు, లాస్ట్ 10 నిమిషాలు గ్రాఫిక్స్ అవి బాగున్నాయి. అంటే గుంటూరు కారాన్ని అదేనండి, ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళిన వాళ్ళకంటే హనుమాను చాలా బాగుంది. అదే చాలా కాలం తర్వాత పిల్లలతో తీసుకెళ్ళినప్పుడు హాయిగా చూడగలిగాము అని ఒక ఫీలింగ్ అయితే ఉందండి. అందువల్ల ఏమైందంటే ఆ సినిమా మీద ఒక్కసారిగా బాగా హైప్ పెరిగింది. అంటే మించి అంటే ఏదైతే సినిమాలో ఉందో దాన్ని మించినటువంటి హైప్ పెరిగింది. వేరేస్ గుంటూరు కారం దగ్గరికి వచ్చేసరికి అసలు త్రివిక్రము మహేష్ బాబు అంటే ఇరగదీస్తారు, అసలు మాస్ మసాలా సినిమా ఇస్తున్నారు ఈసారి అని చెప్పి ఆ ట్రైలర్సు టీజర్సు పాటలు చూసిన వాళ్ళకి ఆ కుర్చీ మడత పెట్టు అనగానే వాళ్ళు కూడా అసలు ఏదో కుర్చీ మడత పెట్టాలి థియేటర్కి వెళ్ళారనుకున్నారు. అలాంటిది అక్కడ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంది. అంటే రమ్యకృష్ణకి మహేష్ బాబుకి మధ్య ఉన్నటువంటి ఏవైతే ఆ సెంటిమెంట్ సీన్స్ ఉన్నాయో అవి బాగా పండినాయి. దానివల్లనే ఈ రోజున ఈ సినిమా 216 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిందండి వరల్డ్ వైడ్. అదేం చిన్న విషయం కాదు. సంక్రాంతి రిలీజుల్లో సింగిల్ లాంగ్వేజ్లో ఆ సినిమా అంత కలెక్ట్ చేసింది. ఏది మీరు అన్నట్టుగా అంత బ్యాడ్ ప్రోపగండా జరిగిన తర్వాత, బ్యాడ్ రివ్యూస్ వచ్చిన తర్వాత బ్యాడ్ రివ్యూస్ చేశారు, బ్యాడ్ రివ్యూస్ చేసి బ్యాడ్ ప్రోపగండా చేశారు. బాధ్యత ఎక్కువ ఉన్నట్టుంది పాపం, అనవసరంగా దాన్ని యావరేజ్ ఉందని చెప్పినా వెళ్ళుండేది. దానివల్ల ఏమైపోయిందంటే ఎప్పుడైతే హై ఎక్స్పెక్టేషన్స్ ఆ సినిమా చూసారో కాస్త నిరుత్సాహపడ్డారు. కానీ నిదానంగా ఆ సినిమా కూడా మడత పెట్టారు అందరు కలిసి. ఫైనల్ గా కలెక్షన్స్ చెప్తే నిర్మాత చెప్తున్నారు. ఆయన చెప్తున్నది ఏంటంటే 216 కోట్లు ఫస్ట్ వీక్ లో వచ్చినాయి. ఇదేంటండి ఇది నెక్స్ట్